వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అత్యాధునిక వైద్య విధానంతో ఆపరేషన్ లేకుండా చికిత్స. చెట్లతాండా గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టెక్కిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ సాగు భూములను వదులుకోం. ఐటీ పార్క్ డేటా సెంటర్ భూసేకరణపై భోగాపురం మండల ముంజేరు రైతులు. ఆముదాలవలస నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీటీసీసీ రోడ్డు నిర్మాణంతో అభివృద్ధిలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆముదాలవలస టీడీపీ కార్యాలయం నుండి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వరకు కొనసాగిన ర్యాలీ. ఆహారం మింగలేని అరుదైన వ్యాధి అయిన అకలేషియా కార్డియాతో బాధపడుతున్న సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన 63 ఏళ్ల మహిళకు మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక వైద్య విధానంతో ఆపరేషన్ లేకుండా విజయవంతంగా చికిత్స అందించినట్టు మలక్పేట యశోద ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎన్ కిషన్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ చిదురా శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డు భాస్కర్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆహారం మింగడంలో తీవ్ర ఇబ్బందులు, ఛాతీలో నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఫస్ట్ అదొకటి మీరు దృష్టిలో పెట్టుకుని ఒక డేట్ ఇవ్వండి. ఆ డేట్ రోజు అందరు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్తో మనకు సంబంధించినంత వరకు ఈసీజీ కానివ్వండి, టూడింగో కానివ్వండి, జిఆర్బిఎస్ కానివ్వండి, మీకు బీపీ అవన్నీ నార్మల్గా వస్తారు. ఇవన్నీ మీకు అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడికి వచ్చి ఓన్లీ ఫ్యామిలీస్కి ఎంతమంది ఉన్నారు అసోసియేషన్ ద్వారా ఇస్తే మీకు ఫస్ట్ ఒక మెగా హెల్త్ క్యాంప్ పెడతారండి. మాది 1 ఇయర్ నుంచి పింగరాట్లేదని నాకు మామూలుగా థైరాయిడ్ ఉంది 20 ఇయర్స్ నుంచి. దాని గురించి అనుకొని మేము పెద్దగా పట్టించుకోలేదు. 1 ఇయర్ నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. అసలు పింగరాట్లేదని థైరాయిడ్ అంటే. నేటి కార్యక్రమాల్లో భాగంగా సంత బొమ్మాలి మండలం చెట్లతాండ్ర గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టెక్కిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్. కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, కోట బొమ్మాలి మండల అధ్యక్షులు సంపతిరావు, హేమా సుందర్రావు, సీనియర్ నాయకులు మార్పు నాగభూషణరావు, జిల్లా బీసీసీల అధ్యక్షులు మార్పు కళ్యాణ్ చక్రవర్తి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చిన్ని జోగారావు, నందిగాం ఎంపీటీసీ అంబోడి విష్ణు, పంగ రామయ్య, పంగ రమణ, సిర్లపు నరేష్, పల్ల కామరాజు, మల్ల రాజు, బసవల లక్ష్మీ నారాయణ, పంగ చంద్రమౌళి, బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ఐటీ పార్క్ మరియు డేటా సెంటర్ నిర్మాణాల కోసం సాగు భూములను సేకరించాలనే నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుని ధర్మపురి తన క్యాంపు కార్యాలయం నందు కలిసిన ముంజేరు గ్రామ రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఆముదాలవలస నియోజకవర్గంలోని సరబుజ్జిలి మండలం చిన్న కాగితాలపల్లి పంచాయతీ పరిధిలోని బుడ్డివలస గ్రామంలో 78 లక్షల రూపాయల వ్యయంతో ఏఐఐబి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే నాణ్యమైన రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆముదాలవలస టీడీపీ కార్యాలయం నుండి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వరకు కొనసాగిన ర్యాలీ. ఈ ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి 350 కోట్లు అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వైసీపీ వాళ్ళు సిగ్గు లజ్జ లేకుండా అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఒక కాలకేయుడిలాగా జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు. ఎవరి లబ్ధి కోసం మీరు అప్పట్లో టీటీడీ నిబంధనలు మార్చారు. అడ్డంగా దొరికి
ఇప్పుడు దబాయిస్తున్నారు. 7 కొండలు కాదు 5 కొండలని మాట్లాడిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. తోలాపి గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఆముదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం తోలాపి గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆముదాల వలస గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితాంతులు తదితర లబ్ధిదారులకు పెన్షన్ ను స్వయంగా వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులను శాసనసభ్యులు ఆప్యాయంగా పలకరించి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అత్యాధునిక వైద్య విధానంతో ఆపరేషన్ లేకుండా చికిత్స. చెట్లతాండా గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టెక్కిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్. మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ సాగు భూములను వదులుకోం. ఐటీ పార్క్ డేటా సెంటర్ భూసేకరణపై భోగాపురం మండల ముంజేరు రైతులు. ఆముదాల వలస నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీటీసీసీ రోడ్డు నిర్మాణంతో అభివృద్ధిలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆముదాల వలస టీడీపీ కార్యాలయం నుండి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వరకు కొనసాగిన ర్యాలీ.